చేర్చి ఆయన ఆరాధించడానికి గణపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది వేల స్తోత్రాలండి. నిజంగా దేవుని ప్రేమ మన పైన ఉంది కాబట్టి మనం ఈరోజు సజీవ లెక్కలో ఉండగలుగుతున్నామండి. మనకంటే గొప్ప వాళ్ళు, మనకంటే తెలివైన వాళ్ళు, మనకంటే ఉన్నతులు మన కళ్ళ ముందరే రాలిపోతున్నారండి. నిజంగా ఆయన ప్రేమ మనపై కొలవలేనంత ప్రేమ, వాత్సల్యత నీ పైన నా పైన ఆయన చూపిస్తున్న దేవునికి వేలాది వేల స్తోత్రాలండి. మరి మనం ప్రారంభించుకుందాం. సరళ అమ్మా, సరళ స్టార్టింగ్ ప్రేయర్ చేయనా? స్టార్టింగ్ ప్రేయర్ చేయరా? చేస్తానండి. తండ్రి మీకు వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈరోజు ప్రభా తండ్రి మరి ఆంటీ చెప్పినట్టుగా ప్రభా తండ్రి ఈ సంవత్సరంలోనైనా మరి 6 నెలలు ప్రభా తండ్రి మీ చక్కగానైనా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభా తండ్రి ఆత్మీయ ఆహారాన్ని ఇస్తూ ప్రభా అదేవిధంగా ఆత్మీయ ఆహారాన్ని ఇస్తూనైనా మీరు మమ్మల్ని పోషిస్తూ ఉన్న విధానాన్ని బట్టి అయినా మీకే వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ మిగిలిన 6 నెలలు కూడా ప్రభా తండ్రి నాయన మీరు మమ్మల్ని అదేవిధంగా నడిపిస్తారని నన్ను స్థుతిస్తూ ఉన్నాం ప్రభా తండ్రి. నాయన స్తోత్రం ప్రభా తండ్రి. నాయన ప్రభా నేను అనేకులకి గొప్ప భాగ్యాన్ని ప్రభావ మీరు మాకు దయచేశారు ప్రభా. ఏమిటి పనికిరాని మాకు ప్రవర్తన నాయన మీరు భాగ్యాన్ని ఇచ్చారయ్యా. నాయన మాకంటే ఎంతో మంది గొప్ప వాళ్ళు ప్రభా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ప్రభా తండ్రి. అంతేకాదు ప్రభా తండ్రి మాకంటే గొప్ప వాళ్ళు ప్రభా ఆయా రోగాలతో కూడా తండ్రి పడి నాయన ఉంటారు ప్రభా తండ్రి. మీరైతే ప్రభా తండ్రి నాయన మమ్మల్ని ప్రేమించి ప్రభా తండ్రి నాయన మాకు ఎలాంటి నాయన ఆపదలు కలగకుండా ప్రభా తండ్రి ఎలాంటి శోధన కలగకుండా ప్రభా ఏమి కాకుండా ప్రభా తండ్రి నాయన భద్రంగా కాపాడారయ్యా. అందులో బట్టి నేను స్థిరించి కొనియాడుతూ ఉన్నాను ప్రభా తండ్రి. తల్లి ఇప్పుడు ప్రభా తండ్రి ఆయన మరి ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ప్రభావ మేము ప్రారంభం చేసుకున్న జూన్గా ప్రభుత్వం ఆయన మీరే చూపించి మీరే అధ్యక్షత వహించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి, మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభావ నాయన ఇప్పుడు నేను పాట పడుతున్న సారాను నాయన మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చూపించండి అయ్యా నాయన ఆ బిడ్డను మీరే మీ సేవ కోసం వాడుకుంటున్న విధానాన్ని బట్టి ఆయన చూపిస్తూ ఉన్నాను ప్రభుత్వం నాయన. మరి పాటలు పాడడానికి నాయకులు అదేవిధంగా ప్రభుత్వం నాయన మరి వాక్యాన్ని కూడా తను చెప్పడానికి కూడా ప్రభుత్వం మీరే సహాయం చేస్తూ ఉన్నారు ప్రభావ. అందులో బట్టి నేను చూస్తూ ఉన్నాను ప్రభుత్వం గోల్డెన్ కూడా తన ఆ విధంగా మీరు వాడుకుంటున్నారని నన్ను స్థుతిస్తూ ఉన్నాను ప్రభావ. నేను ఇంకా ఎక్కువగా వాడుకుని ప్రార్థిస్తాను, సాయం చేయండి. అదేవిధంగా ప్రభావ మరి నేను పాట పాడే బిడ్డను నేను వాక్యం చెప్పబోయే మీ బిడ్డను ప్రభావ మీరు అభిషేకించమని ప్రార్థిస్తాను, సహాయం చేయండి. అవును ప్రభుత్వం మీ మాటలు కాకపోతే మేము మా ఎవ్వరికి ఒక్క ప్రయోజనం కూడా ఉండదు ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం మాకేం చెప్పారు మీ దాసులన్నీ ప్రభుత్వం మీ యొక్క ప్రభా తల్లని నీడలో ఉంచుకుని ప్రభుత్వం మీ యొక్క తలంపుల నుంచి ప్రభుత్వం నాన్న ప్రభా నేను మీరే ఎలా వస్తే తెలియదు ప్రభుత్వం మరి ప్రవాహంలాగా వచ్చేస్తూ ఉంటాను తండ్రి. అందును బట్టి స్థుతిస్తూ ఉన్నాను ప్రభుత్వం ఆయన మరి ప్రభుత్వం చక్కగా ప్రభావం మేము స్టార్టింగ్ నుంచి విని ప్రభుత్వం లాస్ట్ మేము ప్రార్థన చేసుకుని చెబుతుంది ఆమె చెప్తుంటున్నా ప్రభావ. అందును బట్టి నేను మీరు స్థుతిస్తున్నాను ప్రభుత్వం మీరు ఆ యొక్క ఆమె చెప్పినప్పుడు ప్రభుత్వం వాటిని అన్నింటినీ నెరవేరుస్తున్న విధానానికి ఏమైనా వేల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నాయన ప్రభావ ఇంకా నాయన ప్రభావ ఎవరైనా రాలేదో ప్రభావ తండ్రి వారిని త్వరపెట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి ఆయన కూర్చుంటండి ప్రభావ మహిళ తెలుసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను ఇంకా ప్రవర్తన లాస్ట్ ప్రవర్తన ప్రార్థన చేసి ప్రవర్తన ఆమె చెప్పబోతున్నాం ప్రవర్తన అప్పుడు హ్యాపీ గుర్తున్నా మీరు ఆ యొక్క ప్రార్థన ప్రవర్తన మీరు అంగీకరించి ప్రవర్తన మాకు కావాల్సిన అన్నింటినీ ప్రవర్తన మీరు దయచేస్తారని నేను నమ్మి స్థుతిస్తూ ఉన్నాను ప్రవర్తన. నేను ఎవరెవరు ఏ సమస్యలో ఉన్నారో తెలియదు ప్రవర్తన ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను ప్రభావ నేను అది నేను ఆ యొక్క వాక్యం ప్రవర్తన నేను మరి ఇప్పుడు కొలుపుగాను నేను హెచ్చరికగాను నడిపింపుగాను దిద్దుబాటుగాను ఉండేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడు సహాయం చేయమని ఇంకా ప్రార్థించాల్సిన స్థానంలో వాటిని అన్నింటినీ దయచేస్తారని నన్ను స్థుతిస్తూ బిడ్డలిద్దరిని ప్రవర్తన మీ దగ్గర హస్తం అప్పచెప్పుకుంటూ ఏ స్పర్శితులను ప్రార్థించి వేడుకుంటున్నాను వస్తుంది. ఆమేన్. ఆమేన్ ఆంటీ. ఆమేన్. 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 జయమణి జయమణి లో ఉన్నారు సిస్టర్. జయమణి గారు మ్యూట్ లో ఉన్నారు. మరి మన మధ్య ఉన్న సోదరి
శారా శామ్యుల్ ఒక పాట పాడి వినిపిస్తారు ప్రభు ప్రేమను గురించి. దేవునికి స్తోత్రం. వందనాలంటే ఎస్తేర్ ప్రేయర్ వారియర్ గ్రూప్ లో చేరవచ్చిన సహోదరులందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు ఒక పాట పాడి దేవుని స్తుతిద్దాము. యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, చెల్లికుండునా నీ ప్రేమ, కన్న తల్లికుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్న తండ్రికుండునా నీ ప్రేమ, చెల్లికుండునా నీ ప్రేమ, కన్న తండ్రికుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్న తండ్రికుండునా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా 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 సిలువకెక్కెను నీ ప్రేమ, నాకు విలువనిచ్చెను నీ ప్రేమ, మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ, సిలువకెక్కెను నీ ప్రేమ, నాకు విలువనిచ్చెను నీ ప్రేమ, మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ, యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, మారిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, కన్నురెప్పలాంటిది నీ ప్రేమ, జీవకాలముండును నీ ప్రేమ, మారిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, కన్నురెప్పలాంటిది నీ ప్రేమ, జీవకాలముండును నీ ప్రేమ, నీ ప్రేమ
ఎంతో ఎంతో మధురం యేసుని ప్రేమ, ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో, త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. దేవునికి స్తోత్రం. ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆంటీ కృతజ్ఞతలు. దేవునికి స్తోత్రం అమ్మా. షారా చక్కగా పాట పాడామమ్మా. నిజంగా ఆయన ప్రేమతో ఏది కూడా కొలవలేమమ్మా. ఆయన ప్రేమ ఉంది కాబట్టే మనం నిజంగా ఈ రోజు ఈ స్థితిలో ఉండగలుగుతున్నాం. ఏది ఏ విధంగానూ ఆయన కొలవలేమండి. అనర్హులమైన మనం, యోగ్యత లేని మనము, అలాంటి మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ మరి ఈ రోజు ఈ స్థితిలో మనం ఉండి ఆయన సన్నిధిలో ఈ విధంగా కలిసి ఆయన ఆరాధించగలుగుతున్నామంటే నిజంగా అపారమైన ప్రేమ, కొలవలేనంత ప్రేమ కదా. నిజంగా అయోగ్యులమైన మనల్ని యోగ్యులుగా చేసిన ప్రేమ కదమ్మా. చక్కగా పాడావురా షారా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. మరి సరళ నిన్ను కూడా అమ్మా చక్కగా మరి ప్రార్థన చేశావు. దేవుడు నిన్ను కూడా మరి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు వందనాలు అమ్మా. వందనాలు. ఓకే రావుతురా. ఇప్పుడు ముఖ్యమైన సన్నివేశానికి మనం వచ్చామండి. మరి వాక్యం వినబోతున్నాము. మరి దేవుడు కొంతమందిని కొన్ని రకాలుగా దేవుడు ఎన్నుకుంటాడు అనమాట. కొంతమంది యవన దశలో ఎన్నుకుంటాడు. మరి చిన్నతనంలో కొంతమంది ఎన్నుకుంటాడు. మరి కెజమ్మ గారిని మరి యవన దశలోనే మరి ఆ కెజమ్మ గారిని దేవుడు ఎన్నుకున్నారు. తల్లి గర్భంలోనే రూపించినప్పుడే ఈమె నా సేవకురాలుగా ఉండాలని ఆయన ఆత్మ ఆమెలో ఉంచాడేమో, ఉంచి ఉంటాడు. కాబట్టి ఆమె నేటికి కూడా మరి సేవ నిమిత్తం ఎంతో భారంగా శరీరం సహకరించకపోయినా మరి ప్రభు సేవలో ముందుకు సాగాలని ఆత్మల భారం కలిగి ఆమె మరి సేవ చేస్తున్నదండి. ప్రభువు సేవలో ముందుకు సాగాలని ఆశతో ఉంది. కానీ ఒక్కొక్కసారి శరీరం సహకరించలేదు. నిజం చెప్పాలంటే ఈమె సేవలో అనుభవించినన్ని శ్రమలు ఎవరు అనుభవించలేదేమో. ఒళ్ళంతా వేడి నీళ్లు పడి ఒళ్ళంతా కాలిపోయిందండి. ఎంత భయంకరంగా పోయిండే సేవకు. కానీ అప్పుడు సైతాన్ ఈ విధంగా మరి పెరాలసిస్ వచ్చింది. ప్రతి విషయంలోనూ ఆమెను మరి పెన్నం మీద వేయించినట్టుగా సైతాను ఎంత వేయించినప్పటికీ ఆమె ఆత్మీయంగా దేవుడు కాపాడుతూ ఆమె నిలబెట్టుకున్నాడండి. ఇది నిజంగా గొప్ప సంగతి అండి. ఆమె పట్ల దేవుని కృప, కరుణ, మరి వాత్సల్యత, ప్రేమ, ఆయన ప్రణాళిక ఇంకా ఎంత గొప్పగా ఉందో తెలియదు. కానీ అనేక మందికి ఆత్మీయ తల్లిగాను, ఆత్మీయ స్నేహితురాలుగాను, ఆత్మీయ సహోదరిగాను ఉండి మరి సంఘానిలో మరి ఎంతో అందరికీ, సంఘంలో అందరికీ మరి ఏకత్వం కలిగి ఉండాలని, అందరూ ప్రేమ కలిగి ఉండాలని మరి ఎంతో మరి సహోదరి మన ప్రయాసపడుతున్నది. ఆ సహోదరిని దేవుడు ఇంకా ఆత్మ చేత నింపాలి, దీర్ఘాయుష్ చేత, ఆరోగ్యం చేత, బలం చేత, ఆయన కృప చేత, ఆయన రోజు రోజుకు నూతన శక్తితో మనలాంటి వాళ్లకు మరి ఇంకా ఆత్మీయంగా ప్రభువుకు దగ్గర కావడానికి ఆమెను ఇంకా దేవుడు చక్కటి ఆయుధంగా, సాధనంగా చేసుకుని వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమె ఎవరో మీకు తెలుసా? కెజమ్మ గారండి. కెజమ్మ గారు. మరి కెజమ్మ గారు ఆమెను గురించి ఇంకా పరిచయం చేస్తే చేయొచ్చునమ్మా.
ఒక 5 నిమిషాలు. నన్ను గురించిన పరిచయం అవసరమే లేదు. పరిశుద్ధుల అత్యల్పురాల్ని, మీ ప్రేమ, మరి ముఖ్యంగా తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మని యొక్క ప్రేమ నాలో మాత్రమే కాకుండా మనందరిలో ఉంది. అందుకే దేవునికి స్తోత్రం. ఆయన కృప వల్లనే, ఆయన కనికరం వల్లనే ఈనాడు మనం ఏమై ఉన్నామో అంతా ఆయనదే. అందుని బట్టి దేవునికి స్తోత్రం. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ప్రభువుకే చెల్లిద్దాం. ప్రభు యొక్క ప్రేమను గురించిన ఎంత మంచి పాట మనం పాడుకున్నాం. ఈ దినాల్లో పరమగీతముల గ్రంథంలో ప్రభు ప్రేమ నోటి ముద్దలతో ఆయన మనం ప్రేమించిన ప్రేమ మాత్రమే కాకుండా, పరము నుండి ఈ లోకానికి దిగి వచ్చి శిలువ మీద చూపిన ప్రేమను గురించిన వర్ణంతో కూడిన కొన్ని వచనాలు లేదా కొన్ని చరణాలు మరి శారా పాడింది. ఆయన ప్రేమ మధురమైందంట. ఆయన ప్రేమ సిలువను ఎక్కిందంట. ఆయన ప్రేమ రక్తము కార్చిందంట. తల్లికుంటుందా ఈ ప్రేమ? చెల్లికుంటుందా? తండ్రికుంటుందా? మన బ్రదర్స్కుంటుందా? స్నేహితులకు ఉంటుందా? ఎవ్వరికి ఉండని ఆ ప్రేమ, మన కొరకు అన్యాయ తీర్పును సహించిన ఆ ప్రేమ ఎంత గొప్పది. ఆ తర్వాత మనల్ని మార్చుకున్న ప్రేమ అంటది. నన్ను మార్చుకున్న ప్రేమ. ఒక తీరున ఒక పట్టాన్ని మనం నమ్ముకున్నామా, దేవుని ఎంతో ఏడ్పించాం, సతాయించాం, దొరకలేదు, చిక్కడు దొరకడు అన్నట్లుగా దొరకని వాళ్ళుగా మనం ఉన్నాం. అయినా అక్కడికి వచ్చే వాళ్ళని మంచిగా పనికి వస్తామని మనల్ని ఆయన ప్రేమించి బలవంతం చేసిన ప్రేమను చూపలేదు. నిష్ప్రయోజకులం, అనేసిమ కంటే నిష్ప్రయోజకులమైన మనల్ని ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమను గురించిన మధురమైన పాట పాడి ఆలపించిన సోదరి శారాకు మనందరి తరఫున వందనాలు. ప్రభు ప్రేమ ఎంతో గొప్పది. పోయినసారి మనం చూసాం కదండి, ప్రభు ఎట్లా ప్రేమించాడో. దాదాపు 9-10 వచనాలు నేను చెప్పానని అనుకుంటున్నాను. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమని, అది విడువక మనల్ని ప్రేమిస్తున్న ప్రేమని మనం చెప్పుకున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ప్రేమ బలవంతం చేసే ప్రేమని నేర్చుకున్నాం. ప్రభు సంఘమును ప్రేమించి తాను మన కొరకు బలిగాను అర్పణముగాను సమర్పించుకున్నాడని మనం చూసాం. మనం ఇంకనూ పాపులమై ఉండగా, బలహీనం భక్తిహీనమై ఉండగా, శత్రులమై ఉండగా, విరోధనమై ఉండగా మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమ చూపించి ప్రేమించాడంట, కుమ్మరించబడిన ప్రేమ, డ్రాప్ బై డ్రాప్ ప్రేమించలేదు. అది కాదు ఆయన ప్రేమ. కుమ్మరించబడిన ప్రేమ, పోయబడిన పరిమళ తైలముగా మనల్ని ప్రేమించాడు. ఆయన మరి చక్కని సాక్ష్యం కలిగిన ఆ ప్రభు మన కొరకు సిలువలో పోయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పోయబడకపోతే ఆయన వట్టి మాటలు, ఆయన బోధలు, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు ఇవి మనకు మోక్షరాజ్యానికి పనికొచ్చేవి కాదు, మన పాపాన్ని కడిగేవి కాదన్నమాట. కనుక రక్తము చిందించిన ప్రేమ, ప్రకటన 1:6 కూడా మనం చదువుతాం కదా, ఏమని? వాళ్ళని ప్రేమించచ్చు తన రక్తం వల్ల మనల్ని విడిపించిన వానికి, లేదా ఫుట్ నోట్లో కడిగిన వానికి అని రాయబడింది. తన రక్తంతో మనల్ని కడుక్కున్న ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అది. ఆ రక్తం ఊరికనే రాలేదండి. గాంధీ మహాత్ముడు కూడా గాడ్సే మరి పిస్టల్తో కాల్చినప్పుడు చనిపోయాడు, రక్తం వచ్చిందని చూస్తున్నాం. కానీ అది సుఖమైన మరణం, దానిలో పెద్ద ఏమీ బాధ లేదు. కానీ యేసు ప్రభు ఆయన రక్తము చిందించడానికి ఆయన ఎన్ని గాయాలు పొందాడు. ఆయన యొక్క ప్రేత వస్త్రాన్ని సైంటిస్టులు 8 సంవత్సరాలు స్టడీ చేశారంట. ఆ 8 సంవత్సరాల తర్వాత వాళ్ళు కనుగొని చెప్పింది ఏంటంటే, యేసు ప్రభు 19 ముళ్ళ చేత గుర్చబడ్డాడని. ఆ రక్తం ఎలా వచ్చింది? కణతలలో ఆ యొక్క కపాల భాగం అంతటిలో ఆయన పొందిన 19 ముళ్ళంట. ఒక్క ముళ్ళు బాధ మనం అనుభవించలేము,
19 ముళ్ళులు ఈ ప్రాంతంలో ఎప్పుడైనా మనం గుచ్చుకున్నాయా? ఎంత పెద్దవో అవి. ఆ ముళ్ళ చెట్టు పుట్టించేటప్పుడు తండ్రి అయిన దేవుడు అనుకుని ఉంటాడు, ఇది రాబో దినంలో నా ప్రియ కుమారునికి ముళ్ళని గుచ్చుకుంటాయని. అయినా దాన్ని సృష్టి చేయడం ఆయనకి ఇష్టమైంది. 19 ముళ్ళ ద్వారా ఆయన పొందిన గాయం, దాని ద్వారా ఆయన స్రవించిన రక్తం ఎంత గొప్పది. ఆయన 2 కాదు 3 మేకులతోనూ కొరడాలతోనూ, ఆ తర్వాత ఆయన అరచేతితోనూ పిడిగుద్దులతోనూ తర్వాత రెల్లుతోనూ ఆయన కొట్టబడ్డాడు. క్రింద అనేకసార్లు పడ్డాడు కదా. ముమ్మారు భూమి మీద పడ్డం మాత్రమే కాకుండా ఆయన ఈడ్చుకొని పోయినప్పుడు, ఆయన నెట్టినప్పుడు, ఆయన కొట్టినప్పుడు, లెక్కకు మించి గాయాలు కొట్టినప్పుడు, లెక్క ప్రకారము కొట్టినప్పుడు, మాటల దెబ్బల చేత కొట్టినప్పుడు అంతరంగంలో ఆయన కలిగిన ఆ యొక్క అపనిందల ద్వారా ఆయన పొందిన, నా గుండె పగిలిపోయింది అన్నాడు, బ్రద్దలైంది అన్నాడు. ఇలాగ మానసికంగా ఆయన పొందిన బాధలు, దెబ్బలు, ఫిజికల్ గా ఆయన పొందిన దెబ్బలు, ఇవన్నీ లెక్కించి వారు చెప్పారు 5480 గాయములు అంటాడు. 5480 దెబ్బలు. ఆ గాయాల నుంచి స్రవించిన రక్తం, ఈ రక్తం వల్లనే మనల్ని విడిపించాడు, మనం కడిగాడు ఆయన. రక్తం వలన విడిపించిన వాడు, రక్తము చేత మనల్ని ప్రేమించిన వాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో వర్ణించడానికి వీలులేని ప్రేమ. ఆ తర్వాత 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినట్లుగా, తండ్రి అయిన దేవుడు మన మీద ఎట్టి ప్రేమను చూపినా చూడుడి అని అంటూ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనను పోలి ఉండే ప్రేమను ఆయన మనకు చూపించాడని. నిజంగా తల్లి పోలిక కాదు, తండ్రి పోలిక కాదు, మేనమామ పోలికలు కాదు, ఎవ్వరి పోలిక కాదు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క పోలిక. ఆయన పోలిక ఎలాంటిదో చెప్పండి. ఇదే పరమగీతమ గ్రంథంలో షూలమీతి ఏమంటుంది? నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి అంటే, ఆమెనింది, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతను నేను గుర్తించవచ్చునని ఆనాడు తాను ప్రేమించిన ఆ యొక్క ప్రియుని గురించి ఆమె చెప్తుంది. కానీ ఈనాడు మన పరలోకపు ప్రియుడు ఎంత గొప్పవాడంటే 10,000లో అతి ప్రియుడు కాదండి. త్రికాలాల్లో పుట్టి పెరిగిన ప్రతి ఒక్క మానవుని కంటే, పరలోక వాసుల కంటే, భూలోక వాసులందరికంటే ఆ ప్రభు ఎంత అందమైన వాడు, ఎంత స్వరూపము సొగసైన వాడు. అట్టి స్వరూపము సొగసు మన కొరకు సిలువల్లో కోల్పోయి ఇప్పుడు ఆయన్ని మనం చూచినప్పుడు ఆయన పోలి ఉండే వారంగా మనం అలా చేస్తున్నాడంటే, ఎంత గ్లోరియస్ బాడీస్తో మనం ఉంటామో, ఎంత అందముగా ఉంటామో, ఎంత సొగసుగా ఉంటామో, రమ్యమైన రీతిగా ప్రభుని మనం పోలి ఉంటామంటే ఇది ఎంత ప్రేమ చూడండి. ఆయన ప్రేమ మనం తలపోస్తున్నామా? ఇక్కడ పరమగీతముల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది కదా, ద్రాక్షారసము కంటే నీ ప్రేమను ఎక్కువగా స్మరించదమని. తమ ఇష్ట పానీయము కంటే ఆయన ప్రేమను వారు ఎక్కువగా స్మరిస్తున్నారంట. మరి మనం కూడా ప్రభుని ఎక్కువగా స్మరించాలి అనే విషయానికే ఇవన్నీ మనం ధ్యానిస్తున్నాం. ప్రతి ఆదివారం ఆయన ప్రేమను మనం కొత్తగా ధ్యానించాలి. ప్రభా, నీ సిలువ ప్రేమ నాకు కొత్తగా అర్థమయ్యేటట్టు దాన్ని నేను స్మరించుకోవడానికి సహాయం చేయమని. అనుభవించిన ఆ ప్రేమను అనుభవిస్తూ కూడా ఉన్నాము. ఆ ప్రేమను మనము స్మరించాలి. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయండి అని ప్రభు చెప్పాడు. ఆ ప్రభు వచ్చే దినం వరకు మనము ఆయనను ఆరాధించాలి, స్మరించాలి. ఏది చివరి ఆదివారం వస్తుందో మనకు తెలియదు. ఆదివారం దినాన మన స్థానిక సంఘాలు ఆరాధించుటకు మనం వెళ్తున్నాం. ఒకవేళ ఆ చివరి ఆదివారమే రాత్రే వస్తాడేమో, మధ్యాహ్నమే వస్తాడేమో తెలియదు. మరి సిద్ధపరచుకున్నామా? ఆరాధనను వెళ్దాం అనుకున్నామా? ఆ రోజు గైర్హాజరు పొందుదాం అనుకున్నాము. ఒకవేళ యేసు ప్రభు వచ్చి చివరి రోజు ఆదివారమే పడితే ఆ రోజు నువ్వు గైర్హాజరయ్యే ఆదివారం అయితే ఏం ప్రయోజనం?
నిజంగా ప్రభువుని రక్షించబడింది మొదలుకొని బాప్తిసం తీసుకొని సంఘ సహవాసంలో మనం కూర్చోబడిన రోజు మొదలుకొని చివరి దినం వరకు ప్రభుని నాన్ స్టాప్ గా ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. కనుక మరి ప్రియారా, అటువంటి పాటలు దేవుని బిడ్డలు ఎన్నో రచించారు. హృదయపూర్వకంగా వాటిని మనం పాడాలి, అనుభవించి పాడాలి. అనుభవించాము కానీ స్మరిస్తున్నామా? సరే, ఈ రోజు నేను ముందుకు దాటి వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. 3వ వచనం చూడండి. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతాను. నీవు పూసికొని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. ఎవరు నిన్ను ప్రేమించుదురు? కన్యకలు నిన్ను ప్రేమించదు. ఎవరి కన్యకలు? ఎవరి కన్యకలు? కన్యకలు అంటే ఎవరండి? మనకు పెళ్ళైందా? సంఘము సంఘములో ఉన్న మనం అందరూ, వాళ్ళు స్త్రీలు గాని పురుషులు గాని మనం అందరము కన్యకలమే. అలాగైతే కన్యకలమైన మనము మన ప్రియుని ఏం చేయాలి? ప్రేమించుదురు అని వ్రాయబడింది. అట్లయితే స్థానిక సంఘంలో ఉన్న మనం అందరము ప్రభుని ప్రేమించే కన్యకలుగా ఉండాలి. ప్రేమను అనుభవించిన కన్యకలమే, కానీ ఆయనను ప్రేమిస్తున్నామా? భార్య భర్తను ప్రేమిస్తే భర్త భార్యను ప్రేమించాలి. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తే పిల్లలు కూడా తల్లిదండ్రులను ప్రేమించాలి. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడు చెప్పాడు. అసలు మన దేవుడే ప్రేమయే ఉన్నాడు. ఆయన ప్రేమ సిలువలో చూపించినట్లు ఏ దైవము అన్నవారు, దేవతగా అని పిలువబడిన వాళ్ళు ఎవరు లేరు. ఎవ్వరు కూడా మనల్ని ప్రేమించలేదు. దానికి అసమానమైన ప్రేమ చూపించాడు. ఇప్పుడు మనము ప్రభుని ఎలాగ ప్రేమిస్తున్నాము? ఎలాగో ప్రేమించాలో 4వ వచనము 6వ లైన్లో చూడండి. ఎవరైనా చదువుతారా? 4వ వచనం 6వ లైన్. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. కన్యకలమైన మనము ప్రభుని ఎలాంటి మనసుతో ప్రేమించాలంట? యథార్థమైన మనస్సు. ఎట్టి మనసుతో మనం ఆయన ప్రేమిస్తున్నాం? ఆలోచనతో, స్వపరి పరీక్ష చేసుకొనొచ్చు, మోసముతో కూడిన హృదయాలతో ఆలోచించడం కాదు, యథార్థమైన మనసుతో, యథార్థమైన హృదయాలతో ఆయన మనం ప్రేమించాలి. ఈ దినాల్లో ప్రభుకి మనం చేసే సేవ ప్రాధాన్యమైంది కాదు. ఆయన ఏం కోరుకుంటున్నాడు? 22వ కీర్తనలో 3-4 వచనాల్లో ఇశ్రాయేలీయులు చేయు ఏమన్నాడు? స్తుతుల మీద నేను ఆసీనుడు కాగోరుతున్నాను అన్నాడు. ఆయన కోరిక ఏంటంటే సంఘంలో కూడా ఆత్మీయ ఇశ్రాయేలుమైన మనము చేయు స్తుతుల మీద ఆయన ఆసీనుడు కాగోరుతూ ఉన్నాడు. మన ప్రేమ మన స్తుతుల ద్వారా ఎంత వెలగబెడుతున్నాం, ఎంత జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఎంతగా స్తుతిస్తున్నాం, ఆ ప్రేమతో కూడిన జీవితం ఎలాగ మనం చూపిస్తున్నాము అని, ఎలాగ స్మరిస్తున్నాం ఆయన ప్రేమను. ఆయన మనల్ని ఎక్కడ చేర్చుకున్నాడో చూడండి. 4వ వచనము 3వ లైన్. 4వ వచనం 3వ లైన్. తన అంతఃపురములో నన్ను చేర్చుకొని. ప్రభువు ఎక్కడ చేర్చుకున్నాడు మనల్ని? తన అంతఃపురంలో. రాజు యొక్క అంతఃపురంలో ఎవరుంటారు? రాజు భార్య రాణి ఉంటుంది. అలాగే యేసు ప్రభు యొక్క అంతఃపురంలో ఆయన రాణి ఎవరు? మనం. రాజులైన యాజక సమూహంగా మనం చేర్చాడు. మనం ఆయన అంతఃపురంలో ఉన్నాం. ఆ అంతఃపురంలో ఉన్న మనము మన ప్రేమను ఆయనకు అంతఃపురమైన సంఘములో ఆదివారం నాడు చూపించాలి. అలాగూ ఆరాధనలో ప్రేమతో ఆయన స్తుతించడానికి మనం ఎట్లా రావాలి? 4వ వచనము 2వ లైన్. ఎలా రావాలి? ప్రేమ ఉంటే నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదాన్ని.
ఆరాధించుటకు సంఘంలోనికి ఎలాగ రావాలి? పరిగెత్తి పరిగెత్తి వస్తున్నావా? పాటలైనా కొద్దాంలే కదా, అందరూ స్తుతిస్తా ఉంటే లాస్ట్ లో వచ్చి నేను స్తుతిస్తానులే, లేకపోతే రొట్టె పంచేటప్పుడు వస్తా అన్నారు. అది ఏదో ఒకరోజు రెండు రోజులు అంటే అది ఎక్స్క్యూజ్ చేయొచ్చునేమో, కానీ ఏండ్ల తరబడి నిదానమే నత్త నడకలే గాని పరిగెత్తుతున్నామా మనము? అన్ని కూడికల కంటే విశేషమైన కూడిక ఏది ప్రభువుకి? ఆరాధన కూడిక. ఆరాధన కూడిక. సంఘములో మనల్ని చేర్చుకున్నాడు, రక్తం గార్చి ప్రేమించాడు, మిష లేకుండా కారణం లేకుండా ప్రేమించాడు. అట్టి ప్రభువుని ఆరాధించే కన్యకలమైన మనం, సంఘములో చేర్చబడిన మనం పరిగెత్తుకుంటూ రావాలి. సేవ విషయంలో కూడా పరిగెత్తాలి, రక్షణ కొరకు పరిగెత్తాలి. నేను ముందే నేర్చుకున్నాము, ఆత్మలను కూడా పరిగెత్తుకొని తీసుకొని రావాల్సిన వారంగా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రేమించుటకు, ప్రేమపూర్వకమైన ఆరాధన సమర్పించుటకు పరిగెత్తి మనం రావాల్సిన వారముగా ఉన్నాం. మరి ఆయన్ని ఎలా ప్రేమించాలో 6వ లైన్లో మనం చదువుకున్నాం. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ప్రేమించుదురు కాదు, ప్రేమించుచున్నారు అంటే ఏం టెన్స్ అండి? ఇది పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, కంటిన్యూస్ ప్రెసెంట్ టెన్సా? అండ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ చేస్తూనే ఉన్నారు. ఆ కోవలో ఎంతమంది ఉన్నారు? ఆరాధన అందరూ చేస్తున్నాం. యథార్థమైన ఆరాధన అది. కొన్నిసార్లు చాలాసార్లు పుట్టుకతో కొన్ని క్రైస్తవ పదాలు నేర్చుకున్నాము, నాన్ స్టాప్ గా బండిపోతానే ఉంటది. ఆరాధన హృదయపూర్వకం కాకపోయినా నేర్చుకున్న ఆరాధన, ఆ పదజాలం, ఆ టెర్మినాలజీ నేర్చుకొని దొర్లుతా ఉంది, అది అంతే. కానీ యథార్థమైన ఆరాధన అది ప్రభు చెప్పగలరా? ఆరాధన కొలత వేసేవాడు, ప్రేమను కొలత వేసేవాడు, మన సమయాన్ని కొలత వేసేవాడు, మన కానుకను లెక్క పెట్టేవాడు, ఏ మనసుతో మనం ఆరాధిస్తున్నామో ఎరిగినవాడు, అంతరంగమును ఎరిగినవాడు. అప్పుడు ప్రియులరా, ఇంతవరకు ఇన్నేళ్ళు ఆరాధించామే, ప్రతి ఆదివారమున ఆరాధించామే, యథార్థమైన మనస్సుతో ఆయన ప్రేమిస్తూ ఆరాధిస్తున్న ఆరాధన ఉండిందా? ఈ రోజుకి మనం ఎలా ఉన్నాం? నిన్ను ప్రేమించుచున్నారు, ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నారు అనే కోవలో, అలాంటి గుంపులో మనం చేరుతామా? ఇన్ని రోజులు నువ్వు చేసిన ఆరాధన, యథార్థమైన ఆరాధనని గుండె మీద చేసుకొని చెప్పగలమా ప్రియులారా? ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉన్నాం అనేక పాఠాలు. నిజమే, మెరుగైన ఆరాధన ఇంప్రూవ్మెంట్ ఉండాలి మన ఆరాధనలో, మన ప్రేమలో, మన సమర్పణలో, మన సేవలో, ఆయనకు దగ్గరగా వచ్చుటలో. రోజు మనము దగ్గర పడుతున్నామా? ఒక పాట ఉంది కదా, మనము అనేది అనుదినంబు యేసుకు దగ్గరగా చేరుతా. ఇవన్నీ కంఠస్థం వస్తాయి కాబట్టి దొర్లుకొని పోతున్న పాటలు పాడుతున్నాం, నేర్చుకున్న పాటలు పాడుతున్నాం. కానీ అనుభవముతో, నిజమే ప్రభువా, అనుదినము నీకు దగ్గరగా చేరాలనే ఆశ ఉంది. రాను రాజు గుర్రెలు గాడిద అయినట్టుగా లోకానికి వెళ్తున్నామా? దేమాయిహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళను అని యేసు ప్రభువుని విడిచిపెట్టే వెళ్తున్నామా? యెహోవాను విసర్జించిన వారు చాలా మంది ఉన్నారు, సేవను విసర్జించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాగటి మీద చేయి పెట్టి నేను సేవిస్తాం ప్రభువా అన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈనాడు ఆ నాగటిని విడిచిపెట్టి వెనక్కి చూసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానుకలు మానుకున్న వాళ్ళు ఉన్నారు, మీటింగులు మానుకున్న వారు ఉన్నారు, ఓన్లీ ఆదివారమే వస్తామనుకున్న వాళ్ళు ఉన్నారు. మంగళవారం బైబిల్ స్టడీ లేదేమో, గురువారం బైబిల్ స్టడీ లేదేమో, శుక్రవారం ప్రార్థన అంతకు లేదేమో. మన పిల్లలు ఒక్కరోజు స్కూల్కి పోకపోతే ఎట్లా వాళ్ళ మీద శ్రద్ధ తీసుకొని వాళ్ళని స్కూల్కి తరుముతున్నామండి. ఎన్ని శుక్రవారాలు నువ్వు రాలేదు,
ఎన్ని మంగళవారం రాలేదు, ఎన్ని మరి గురువారాలు రాలేదు, ఎన్ని స్త్రీల మీటింగ్ లెక్కనే లేదు. చాలా మందికి కొన్ని కూడికలు చాలా చులకనగా ఉన్నాయి. ప్రభు అన్నాడు, ఏ రోజు ఏ కూడికకు రాకపోతే ఆ రోజు మనకు ఉదక స్నానము లేదు, ఆ రోజు స్పిరిచువల్ బాత్ నీకు లేనట్టే, ఆ రోజు నువ్వు కడగబడకపోతే నాలో నీకు పాలు లేదని ప్రభు అంటున్నాడు. రక్తం ద్వారా కడిగాడు, అనుదినము వాక్యం ద్వారా కడుగుతున్నాడు. ప్రార్థన వలన కూడా మనం పవిత్రపరచబడతాం. యేసుక్రీస్తు నామములో కూడా మనకు పరిశుద్ధత ఉంది. ఆ దినము సమీపించుట చూచు కొలది మరి ఎక్కువగా కూడుకోండి అనే మాటలో ఉన్న అర్థం ఏంటి? బైబిల్ బాగా తెలుసు అంటున్నాము, ఎందుకు విస్మరిస్తున్నాము? ఎందుకు సత్య సాక్ష్యం మన మీద డెమెట్రియస్కి ఇచ్చిన సాక్ష్యం ఇవ్వడం లేదేమో? యోహాను యొక్క సాక్ష్యం సత్యం అనేది మనం ఎరుగుదమని మనం చదువుకున్నాం. మనం సత్యవాక్యం వలన సాక్ష్యం పొందాడు, మేమును దెమెత్రియుని గురించి మేము సాక్ష్యం ఇస్తున్నాము అన్నాడు. మన సంఘ పెద్దలు అన్ని కూడికలకు వీళ్ళు వస్తున్నారని సత్య సాక్ష్యం ఇవ్వగలరా ప్రియులారా? ఏ మీటింగ్ను మీరు పోగొట్టుకోవద్దండి. 100 అయినా 106 అయినా పరిస్థితులు తారుమారు అయినా జయించుకొని ముందుకు రావాలి, జయించుకొని ముందుకు రావాలి. జయిస్తున్నామా? సరిపెట్టుకుంటున్నామా? పరిస్థితులకి మనమే లొంగిపోతున్నామా? ఫలానా కారణం బట్టి ఈరోజు పోవటం లేదు, ఫలానా కారణం బట్టి నేను ఆటంకాన్ని బట్టి ఈరోజు పోను అని డిసైడ్ చేసుకుంటున్నాం. ప్రభు దగ్గర ఏమన్నా సెలవు చీటీ రాసిచ్చామనండి, స్కూళ్ళకు లీవ్ లెటర్ పిల్లలు, అలాగే ప్రభుత్వంలో అధికారులకు లీవ్ లెటర్ ఇస్తారే, ప్రభువుని ఇన్ఫార్మ్ చేసి ప్రభు ఈరోజు వీలు పడలేదని ప్రభు దగ్గర సెలవు పుచ్చుకుంటున్నామా? అన్ని విషయంలో ఆయన అధికారంను ఒప్పుకుంటున్నామా? మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాం. దేవుని పర్మిషన్ లేదు. మరి ప్రార్థనలో ఎన్నిసార్లు ప్రభువుని ఏమని సంబోధిస్తున్నాం? ప్రభువా ప్రభువా ప్రభువా. ఒక సెంటెన్స్ లో 3-4 సార్లు ప్రభువా అని ఉంటుంది. ప్రభువా ప్రభువా అని పిలిచివాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు ప్రభు. నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే నాకు పాత్రుడు. ఎందుకు కాలేజీలను లక్ష్య పెడుతున్నాం, స్కూల్స్ని లక్ష్య పెడుతున్నాం, మన అలవాట్లను లక్ష్య పెడుతున్నాం, కానీ దేవుని సన్నిధి ఎందుకు లక్ష్య పెట్టట్లేదు? పరిగెత్తి మనం వస్తున్నామా? యథార్థమైన మనస్సుతో మనం ఆయన ప్రేమిస్తున్నామా? యథార్థతను గురించి బైబిల్లో చాలా మాటలున్నాయి. అటువంటి భక్తుల్లో అగ్రగణుడైన భక్తుడు ఎవరండి? యథార్థవంతుడు అనే పేరు తెచ్చుకున్నవాడు యోబు. 1వ వచనంలోనే రాయబడింది ఏమని? యోబు యథార్థవర్తనుడు, దేవుని సేవకుడు, చెడుతనం విసర్జించిన వాడు. యథార్థవంతులైతే మనం దేన్ని విసర్జిస్తాము? చెడుగును. అంతకుముందు చెడిపోయిన వాళ్ళమే, చెడిన మనస్సు కలిగిన వాళ్ళమే, ఉదయం చెడ్డదే. కానీ ఆయన రక్తంలో కడగబడిన తర్వాత, ప్రతి వాక్యమును మనం తెలుసుకుంటున్న తర్వాత, అర్థమవుతూ ఉన్న తర్వాత చెడుతనం విసర్జించడానికే ప్రయత్నించాలి. లేకపోతే యథార్థమైన మనసుతో మనం ఆరాధించలేము. ఆయన యథార్థత ఎంత గొప్పదో లేఖనాల్లో మనం చూస్తామండి. ఆయన కాలంలో యేసు ప్రభు సువార్తనని ఎరగడు, అప్పుడు ఈ ధర్మశాస్త్రం కూడా లేదు. ఎంత యథార్థత! ఈనాడు 66 గ్రంథాలు తెలిసి సంపూర్ణ సంఘము జ్యేష్ఠుల సంఘంలో చేరామని అనిపించుకుంటున్నాం. మనలో ఎంత యథార్థత ఉందని ప్రభు తూకం వేస్తున్నాడు. అలవాటుతో పదజాలని నేర్చుకొని కంఠస్థం చేసి ప్రే ఇన్ దిస్ మేనర్ అన్నట్టుగా ఫలానా భక్తుల యొక్క మేనర్ పద్ధతి, ఆయన శైలిలో స్తుతిద్దాము, ఆమె శైలిలో స్తుతిద్దాం అని కాపీ కొట్టే ఆరాధనలుగా మనం ఉన్నాయా? దానిలో యథార్థత ఏమాత్రం ఉండదు. యథార్థతను గురించి దేవుడు మనలో ఆశిస్తున్నవాడుగా మనం చూస్తాం. కనుక నంబర్ 1 యోబు యథార్థవర్తనుడుగా మనం చూస్తున్నాం.
ఆయన తన జీవితంలో చేసిన ఆరాధన యథార్థతతో ఉంది, చెడుతనం లేదు. ప్రియులారా, చెడుతనం మనకు నీ యొద్ద చోటు లేదు అని కీర్తనలో ఒక మాట మనం చదువుతాం. మన ప్రభువులో చెడుతనమునకు చోటు లేదంట. మరి నీలో నాలో ఇది చెడుతనం అర్థమైన తర్వాత వెంటనే విడిచిపెడుతున్నామా? వెంటనే దాన్ని కడుక్కుంటున్నామా? దాన్ని పక్కన పెడుతున్నామా? దాన్ని విసర్జిస్తున్నామా? ఒకవేళ పేడ దొక్కితే అర్ధగంట కడుక్కుంటాను అనుకుంటామండి? ఇమ్మీడియట్ గా ఎక్కడో తొక్కాం బయట, ఎవరి ఇంట్లోనైనా నీళ్ళు ఇప్పించుకొని వెంటనే కడుక్కుంటామే. మన శరీరం అంత పరిశుద్ధతగా ఉంచుకున్నాం. మన హృదయం ఎంత పరిశుద్ధంగా ఉండాలి? హృదయం ఎవరి ఆలయం అంటే ఇది దేవుని ఆలయం. నిజంగా హైందవ దేవాలయంలో చూడండి, ఊడుస్తుంటారు, కడుగుతుంటారు, ఎంత శుభ్రంగా ఉంటాయో. వారి హృదయాలు ఎట్లుంటాయో దేవుడు ఎరుగును కానీ వారి దేవాలయాలు ఎంత శుభ్రంగా ఉంటాయి మన ఆలయాల కంటే, మన భౌతిక ఆలయాల కంటే, మన చర్చి కట్టడాల కంటే. కానీ దేవుడు హస్తకృత ఆలయంలో ఉండను అన్నాడు, కానీ ఎక్కడ ఉంటానన్నాడు? ఆయన ఏర్పరచుకున్న ఈ యొక్క దేహములో ఆయన ఉంటానన్నాడు. మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయములు కావాని దేవుడు అన్నాడు. కనుక ఆయన ఆలయం ఇది. దానిలో చెడుతనం ఒక చోటు ఉంటే మనం ఆరాధన చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఆలోచించండి. గతంలో తప్పులు జరిగి ఉండవచ్చు. నిన్న ఆదివారం చేసిన ఆరాధనలో కూడా ఆయన జ్ఞాపకం చేసుకునే విషయంలో కూడా చెడుతనం ఉందేమో. చర్చికి వచ్చి ఉంటాము, ఆమె అన్న తర్వాత ఎన్ని డ్రామాలు చేస్తున్నాం మనము, ఎన్ని వయసులన్న మాటలు మాట్లాడుతున్నాము, ఎన్ని దేవునికి అంగీకారం లేని మాటలు మాట్లాడుతున్నాము, ఎంత ప్రేమ లేని రీతిగా ఉంటూ కూడా ప్రేమ ఉన్నట్లుగా నటిస్తున్నాము. మన హృదయాలు మనం చెక్ చేసుకోవాలి. ఎవరి హృదయాలు వారిని మోసపరుస్తాయి అది బాగా ఎరుగుదు. హృదయం అన్నిటికంటే అన్ని అవయవాల కంటే, తల నుండి అరికాల వరకు అనేక అవయవాలు ఉన్నాయి. ఇంటర్నల్ గా ఎన్నో అవయవాలు ఉన్నాయి. అన్ని అవయవుల కంటే మిక్కిలి మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది ఏంటంటే హృదయం. ఇట్టి హృదయంలో యథార్థతను కలిగి మోసము లేకుండా మనం ఆయన్ని ఆరాధనతో ప్రేమతో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మొట్టమొదటిగా యోబు యొక్క యథార్థతను గురించి మనం చెప్పుకున్నాం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం చూడండి, ప్రక్కనే ఉంది కదా. యోబు గ్రంథం 6వ అధ్యాయం 25 ఎవరైనా చదువుతారా? 6:25. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? తన స్నేహితులతో మాట్లాడుతున్నాడండి. ఆయన అంటున్నాడు, యోబు యథార్థమైన మాటలు బలమైనవి. దేవుని ఆరాధించే మనము మాటలతో ఆరాధిస్తున్నాం. మన మాటల్ని పాటల రూపంలో గానము చేస్తున్నాం. కానీ యథార్థమైన గానమా, యథార్థమైన ప్రార్థన, యథార్థమైన స్తుతియా, యథార్థమైన మాటలను విశ్వాసమైన మనం మాట్లాడుతున్నామా? నీ ముందర నీ మాటలు, నా ముందర నా మాటలు. నా ముందర కొన్ని కలిపి మాట్లాడతామేమో, ఇంకోరు ముందర కొన్ని తీసేసి మాట్లాడతామేమో. యథార్థత లేదేమో. కలిపి చెరిపడి బోధలే కాదు, కలిపి చెరిపడి మాటలు కూడా మన మధ్య ఉంటున్నాయి. ఆలోచన చేద్దాం. మన మాటలు యథార్థంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇది అందరికీ అర్థమైంది. ఒకవేళ మన మాటలు యథార్థంగా లేవేమో, మొక్క స్తుతి చేసే మాటలు మాట్లాడుతున్నామేమో, అవతలకి వెళ్ళిన తర్వాత తంటాలు చెప్తున్నామేమో, వేరు రకంగా మాట్లాడుతున్నామేమో, ప్లేటు ఫిరాయిస్తున్నామేమో. ఇప్పుడు రాజకీయాల్లో చాలా చూస్తున్నాం కదా. వైసీపీ ఇప్పుడు ఓడిపోయింది. వైసీపీ వాళ్ళందరూ ఇప్పుడు దేనిలోకి జంపు జలాని లాగా ఉండాలని అనుకుంటున్నారు. ఇతర పార్టీ
ఆ పార్టీల్లోకి, ఎక్కడ వాళ్ళకి జరిమానా దొరుకుతుందో అక్కడ కోతి ఒక క్షణంలో ఈ కొమ్మ మీద ఉంటుంది, మరో క్షణంలో ఇంకొక కొమ్మ మీద, ఇంకో స్టెమ్లోకి, ఇంకొక శాఖలోకి, ఇంకో పార్టీలోకి, ఇంకో గుంపులోకి, ఇంకొక స్నేహములోనికి వెళ్ళినట్లుగా మన జీవితంలో మన మాటల్లో కూడా జంప్ అవుతున్నామా? మాటల్లో మాటకు నిలబడుతున్నామా? చక్కగా నిలబడుతున్నామా? మన మాటలు ఆయన తూకం వేస్తే ఎలా ఉంటుంది? మన మాటల్లో యథార్థపు మాటలు, దేవునితో మాట్లాడే మాటలు కానీ, విశ్వాసతో మాట్లాడే మాటలు కానీ, అవిశ్వాసతో మాట్లాడే మాటలు కానీ, ఎక్కడైనా మన మాటలు చెల్లుబడే మాటలుగా యథార్థంగా ఉండాలని యోబు గ్రంథంలోనే యోబు మనతో చెప్తున్నాడు. అలాగే 3వ రెఫరెన్స్ గా మరొక మాట మనము సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? త్వరగా తీసేదండి. దీనిలో అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఎటువంటి ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట? యథార్థవంతుల ప్రార్థన. ఆయనకు ఆనందం. సార్లు ప్రార్థన చేయడం మనకు అందరికి వస్తుంది, ఆ మేనర్ మాకు తెలుసు, కానీ దానిలో యథార్థత లేకపోతే అది ఆయనకి ఇష్టం కాదు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. 2 చెవులు నిక్కించుకొని వంగి వింటాడేమో కదా, ఫలానామే చేస్తుంది, 2 చెవులతో నేను వినాలని వంగుతాడేమో ఆ ప్రభు. ఎంత ఇష్టము మన ప్రార్థన. ప్రియ సోదరులారా, మాకు అనంతపూర్లో శుక్రవారం రోజున స్థానిక సంఘంలో ప్రార్థన, ఇద్దరు లేక ముగ్గురు స్త్రీలు కానీ పురుషులు కానీ అలాగూ జంటలుగా లేదా ముగ్గురుగా ప్రార్థన చేస్తారు. కొన్ని గ్రూపులో 4 ఉంటారు, రకరకాలుగా. మనము చేసిన ప్రతి ప్రార్థన యథార్థంగా ఉందా? మనుషులు వింటున్నారని చేస్తున్నామా? దేవుడు వింటున్నాడని చేస్తున్నామా? మన ప్రార్థన యథార్థంగా ఉంటేనే దేవునికి అది ఆనందకరం. మన ప్రార్థన సమయం ఆయనకు ఆనందకరమైన సమయం. కానీ ఏ కూడిక తక్కువ వస్తారండి? ప్రార్థన కొడుకు. విజ్ఞాపన కొడుకు. ప్రార్థనకు కానీ ప్రభువుకి స్తోత్రం, మా స్థానిక సంఘంలో ఒకప్పుడున్న దానికంటే సంఖ్య ఇంప్రూవ్ అయిందని మేము సంతోషిస్తున్నాం. అది చాలదు, ఇంకెక్కువగా ఇంప్రూవ్ కావాలి. ఎందుకు? మన విషయంలో ఆనందించే కూడిక ఏది? యథార్థ ప్రార్థన కొరకు ఆయన ఆనందముతో ఆలకించాలని ఇష్టపడుతున్నాడు. మన ప్రార్థనలో యథార్థత ఉందా? నిన్న వారం చేసిన ప్రార్థన ఈ శుక్రవారం కూడా అదే ప్రార్థన విజ్ఞాపన చేస్తే ఏం ప్రయోజనం? ఆత్మ ద్వారా ప్రతి సమయమున ఎటువంటి ప్రార్థన చేయాలంట? ప్రతి విధమైన ప్రార్థన. ప్రతి విధమైన ప్రార్థన, రకరకములైన విధములైన ప్రార్థనలు చేయాలి. ఐటమ్స్ మారాల, పాయింట్స్ మారాల. ప్రార్థన సిద్ధపరచుకొని వచ్చే ప్రార్థన అయితేనే దేవునికి ఆనందకరం. ఏదో పట్టి పెట్టి ఒకవేళ సరుకులు అంగడిలోనికి వెళ్ళి పట్టి రాసుకొని పోతామే, అట్లా కాదు. హృదయపూర్వకమైన విశ్వాసంతో కూడిన యథార్థ ప్రార్థన, సిద్ధపరచుకున్న ప్రార్థన, ఇది యథార్థ ప్రార్థన. ఆయనకు ఆనందకరము అనే మాట మనం చెప్పేది. సరే, మన ప్రవర్తన కూడా ఎలా ఉండాలో చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 40వ వచనం. సామెతలు 14:40 చదువుతారా? 14:40. ఇల్లు లేని చోట గాదే ఎందు ధాన్యం ఉండదు. 40 లేదు అక్కడ, 40 లేదు, 35 వచనాలే ఉన్నాయి అక్క. ఉన్నాయి. నాలుగా చూడండి, యథార్థంగా ప్రవర్తించువారు అన్నమాట. 14లో 2వ వచనం, యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు ఆయనను ఆయనకు తిరస్కరించువాడు. యథార్థంగా ప్రవర్తించాలంట. ప్రార్థన యథార్థమే, ఆరాధన యథార్థమే, మాటలు యథార్థమే, ఆ తర్వాత
ప్రవర్తన కూడా ప్రవర్తన. యథార్థం. అందరూ ఉన్నప్పుడు ఒక రకమైన ప్రవర్తన, ఎవరు లేనప్పుడు ఇంకో రకమైన ప్రవర్తన. చీకట్లో ఒక రకమైన ప్రవర్తన, వెలుగులో ఒక రకమైన ప్రవర్తన. చర్చికి వచ్చినప్పుడు ఒక విధమైన ప్రవర్తన, ఇంట్లో ఉన్నప్పుడు మరొకమైన విధమైన ప్రవర్తన ఉందా? యథార్థ ప్రవర్తన కలిగే అని మనం ప్రేమించాలని దేవుని వాక్యం చాలాసార్లు ఇలాంటి రెఫరెన్స్లు మనం చదువుకోమండి. మనకు కొన్ని సెలెక్టివ్గా ఉంటాయి కొన్ని. అవే లేఖనంలో ప్రతి వచనం వరుస వచనంలో మనకు పాఠం ఉంది. ప్రభా నా ప్రవర్తన యవనస్తులు తప్పక తొట్టిల్లెదురు అని రాయబడింది కదా. అయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. యవనస్తులే కదండి తప్పేది, కాటికి కాలు చెప్పుకున్న వృద్ధులు కూడా తప్పిపోతున్న విషయాలు. విశ్వాసులు మరి ఎక్కువగా తప్పిపోతున్నాం. విశ్వాస పెళ్లిళ్ళు కూడా ఫ్రూట్ఫుల్ గా లేవు. విశ్వాసుల మాటలు నీళ్ళలోని మూటలు అయిపోతున్నాయి. నా మటుకు నేను, మీ మటుకు మీరు ఎంతగా పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు అక్కడ చాలా సమీపం ఉండదు కనుక ప్రియులారా, మన జీవితంలో మన ప్రార్థన, మన ప్రవర్తన యథార్థముగా ఉండాలి అని మనం చదువుకుంటున్నాం. మీకా గ్రంథంలో అనుకుంటా యథార్థవంతుడు ఒకడు లేడు, ఒక్కడునో లేడు, అందరూ ముండ్ల లాంటి వాళ్ళే ఉన్నారు. ప్రతివాడు తంత్రగొట్టై తన పొరుగువాని కొంపను ముంచుతున్నాడు. తంత్రగొట్టులుగా ఉన్నామా? ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ. కొద్దిమంది గోడ మీద పిల్లి అంటారు, ఇక్కడ చలనమని అవుతుంటారు, అక్కడ అసలు యథార్థత లేదు. ఎవరు మనల్ని కొనుక్కున్నారు? ఈ పక్క పార్టీ వాళ్ళు కొనుక్కున్నారు, ఆ పక్క వాళ్ళు కొనుక్కున్నారు. లేదు, అందరం ఐక్యత కలిగి సంఘ ఐక్యత కొరకు, ప్రభు యొక్క మహిమ కొరకు మనం ప్రవర్తించవలసిన వారంగా ఉన్నాం. వీళ్ళ దగ్గర ఈ పదం పాడదాం, ఆ రోటి దగ్గర పోతే ఇంకో పదం పాడదాం అనేది కాదు. యథార్థమైన ప్రవర్తన మనకు అవసరం. మనం కొనుక్కున్నవాడు ప్రభు, ఆయనకి మనం సేవ చేయవలసిన వారంగా ఉన్నాం. ఇప్పుడు 4 రెఫరెన్స్ల యథార్థతను గురించి మనం చదువుకున్నాం కదా. 5వ రెఫరెన్స్ చూడండి. హెబ్రీ పత్రికలో ఆయన సన్నిధికి మనం ఎలా రావాలో కూడా దేవుడు చెప్పాడు. 11:22. హెబ్రీ 11:22. బరియా సంవత్సరం లేఖనాలను మనము యోసేపు తనకు అవసాన కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేల్ కుమారుల నిర్గమనను గురించి ప్రశంసించి తన శల్యములను గురించి వారికి అర్థం. 11:22. 10:22. 10:22. యథార్థమైన హృదయము గలవారై మానసాక్షికి కల్మషం తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి శ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఆయన సన్నిధికి చాలా సార్లు వస్తున్నాం, ఇంట్లో కూడా వస్తున్నాం. ప్రార్థన ఇంట్లో కూడా చేసుకుంటున్నాం, భార్యాభర్తలు కలిసి చేస్తున్నాం. దేవునికి ఒకసారైనా, కుటుంబంతో కలిసి చేస్తున్నాం ఒకసారైనా, పర్సనల్ గా చేసుకుంటున్నాం ఒకసారైనా. ఇంటిలో దేవుని సన్నిధానం కానీ, సంఘంలో దేవుని సన్నిధానం, ఎక్కడైనా కానీ ఎట్లా రావాలంట? యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధికి రావాలి. పెళ్లి కాని యువతులను, కన్యకల గురించి కూడా దేవుడు చెప్తూ కొరింథీ పత్రికలో ఏమన్నాడు? పెళ్లి కాని స్త్రీయు కన్యకయు ఎలా ఉండాలంటే ఆయన సన్నిధాన వర్తనులై ఉండాలి. ఆయన సన్నిధాన వర్తనులై ఉండాలి అంటే యథార్థ హృదయంతో రావాలి. పెళ్లి కాని యువతులమైన మనము ప్రభుతో పెళ్లి కాలేదు, యథార్థమైన మనసుతో వస్తున్నామా? ఎన్నో కుళ్ళు కుతంత్రాలు, ఎన్నో ప్లాన్స్, ఎంతో టక్కరతనము, ఎంతో ద్విమనస్కము, ఎన్నెన్నో రకములైన మనసులతో మనం వస్తే మనం వచ్చి కూడా దేవునికి అంగీకారమైన జీవితంలో ఉండకపోతే నిష్ప్రయోజనమే. ఆయన సన్నిధికి మనం చేరేటప్పుడు ప్రభా నిష్కల్మషమైన హృదయము
నిందారహితమైన హృదయము నాకు దయచేతండి. అలాగే కల్మషం లేని శరీరాలతో కూడా రావాలండి. ఇందాక రత్నమ్మ చదివింది ఏంటి? స్నానము చేసిన శరీరాలతో రావాలండి. అర్థం ఏంటి? ఈరోజు స్నానం చేసి బాత్ చేసి రావడం మాత్రమే కాదు, ఫిజికల్ గా మాత్రమే కాదు, ఏ స్నానం చేయబడి ఉండదు శరీరానికి? వాక్య స్నానము కూడా అవసరం కదా. వాక్య స్నానం అవసరం. శుద్ధాంతఃకరణ లోపల వెలుపల మనకు ఉండాలి. ఈ శరీరం ఎట్లుంటే ఏమన్నా చేసిపోవచ్చులే అనుకోవడానికి లేదు కదా. ప్రభు అన్నాడు, ఆత్మయందును శరీరమందును పవిత్రురాలై ఉండుటకు అనే మాట రాయబడింది. ఆత్మ పవిత్రమే, శరీరము కూడా పవిత్రమే. ఈ శరీరం మట్టికి మన్నైపోతుంది. అయినా కూడా ఆయన సన్నిధానములకు వచ్చే ఈ శరీరం, ఈ కాళ్ళు చేతులు తీసుకొని రాకపోతే మనం వస్తామా దేవుని సన్నిధికి? కానీ ఈ శరీరంలో కూడా పవిత్రముగా మనం ఉంచుకోవాలి. అందుకే సినిమాతో కల్మషం కాకూడదు, సీరియల్స్ తో కల్మషం కాకూడదు, చెడు మాటలతో కల్మషము కాకూడదు, చెడు మనసుతో మనం రాకూడదు. ప్రతి అవయవము వేశ్య అవయములుగా ఉన్నట్లు కాకుండా అది దేవుని అవయములు అనుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన రాకడ సమయంలో పత్రికలు మనం చదువుతాం ఏమని? ఆత్మయందును శరీరమందును, ఆత్మ ప్రాణ శరీరములు ఆయన సన్నిధిలో లేదా ఆయన రాకడలో ఎట్లుండాలంట? నిష్కల్మషముగా, నిర్దోషముగా, నిందారహితంగా, నిష్కపటములుగా మనం ఉండాలండి. శరీరం పైకి వెళ్ళదు కదా. అయినా రాకడ దినం వరకు కూడా మనము ఆయన సన్నిధిలో ఎప్పుడూ ఉంటుంటాం కాబట్టి మన శరీరాలు ఎలా ఉండాలంట? నిష్కల్మషముగా ఉండాలి. మనం బాడీతో దేవుని సన్నిధికి వస్తున్నాం మీటింగ్లకి. ఈ బాడీలో కూడా ఏ చెడుతనంకి దీనిలో చోటు లేకుండా మనం చేసుకోవాలి. దినమంతా బాగున్నాం అనుకోండి, ఏదో ఒకటి ఇంట్లో సమస్య వచ్చింది, కోపం వచ్చింది, హద్దు మించి నోటిని వాడుకున్నామా? చెడ్డ మాటలు ఏవైనా వచ్చాయా? చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు ఏమన్నాడు దేవుడు? చెడ్డ మాటలు పలకకుండా నీ నోటిని కాచుకొను అన్నాడు. కాచుకోకుండా మాట్లాడితే అశుద్ధమే అది. కాని మాట మాట్లాడితే ఆయన ఎంత నష్టపోయాడో మోషే మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, దేవుని వాక్యంలో పరిశుద్ధముగా మన నోటిని ఉంచుకోవాలని, ప్రవర్తన నోటికి ఉంచుకోవాలని, యథార్థ మనసుతో ప్రభు సన్నిధికి రావాలని మనం నేర్చుకున్నాం. యోబులోని యథార్థను గురించి చివరి మాట మనం చూసుకున్నాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 27వ వచనం చూడండి. 33:27. అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుతూ ఇట్లని పలుకుతున్నాం, యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపం చేసి తిని, అయినను దానికి తగిన ప్రతీకారం నాకు చేయబడలేదు. ఎవరు ఈ మాట అంటున్నాడు? సమ్ అదర్ పర్సన్, యోబు కాదు. ఇక్కడ మీరు పై నుంచి కిందికి చదివితే అర్థమవుతుంది. యోబు రాస్తున్నాడు, యథార్థమైన దాన్ని వ్యత్యాసపరిచి ఎవరో మాట రాస్తున్నాడు అనమాట. యోబు అలా చేయలేదు. మరణ పర్యంతము నేను నా యథార్థతను విడిచిపెట్టాను అన్నాడు. యథార్థతలో చివరి వరకు యథార్థంగానే నడిచినాడు ఆయన. కానీ కొన్నిసార్లు మనం కూడా యథార్థత అనుకుంటూనే నేను చాలా యథార్థంగా జీవిస్తున్నాను, అంగీకారంలో ఉంటున్నాను అని అనుకుంటూనే ఏం చేస్తామంట? కొంచెం స్లైట్ చేంజ్, కొంచెం కలపడము, కొంచెం ఎక్కువ చేసి చెప్పడము, ఇంకొంచెం మసాలా ఉప్పు కారం వేస్తే ఎంత రుచిగా ఉంటుందో కూర, అట్లాగా మాటల్లో మసాలా కలుపుతున్నామేమో. చేంజ్ వచ్చేటట్టు రత్నం మ్యూట్ లో పెట్టుకోమా, రత్నం మ్యూట్ లో పెట్టుకో. మీనింగ్ కొంచెం వ్యత్యాసం వచ్చేటట్టు చేస్తున్నాము.
చెప్పవలసిన రీతిగా చెప్పకుండా వాళ్ళు ప్రేమతో చెప్తే మనము ద్వేషంతో చెప్తున్నాము. వాళ్ళు హై లెవెల్లో చెప్తే మనం లో లెవెల్లో చెప్తున్నాము. ఏదో వ్యత్యాసం ఉందా? అది కూడా పాపమే అంటున్నాడు యోబు. మనం యథార్థవంతులమే, కానీ ఏదైనా వ్యత్యాసం వచ్చిందా? వ్యత్యాసపరిస్తే యథార్థవంతురాలని నేను చెప్పుకుంటున్నాము, కానీ పాపం. ఇశ్రాయేల్లో నేను యథార్థవంతురాలను అని చెప్పుకున్న ఆమె ఎవరైనా ఉందండి? ఆమె ఊరి పేరు ఏం పేరు? 21వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటాను. నేను యథార్థవంతుల్లో చేరిక అయిన దానాను అని చెప్పింది ఒక ఆమె. యోవాబు. ఏ ఊరి ఆమె? ఆమె పేరు రాయబడలేదు, కానీ ఊరి పేరు ఉంది. ఆబెల్ హోలా కదా. ఆ హోలా ఆ ఊరి నుంచి వచ్చింది. యోవాబు పట్టణాన్ని కొట్టి లేదా పట్టణాన్ని కొడతా ఉంటే ఆమె ఏం చేస్తుంది? ఎందుకు కొడుతున్నారో కనుక్కుంది. సిమి ఆయన వాడు ఆయన ఒక్కడిని అప్పగిస్తే మేము వెళ్ళిపోతామన్నాడు యోవాబు అంటూ ఆమె తను తాను ఏమని పరిచయం చేసుకుంది? నిమ్మలంగా ఉండేదానిని, నిబ్రంగా ఉండేదాన్ని, నేను యథార్థవంతుల్లో నేను చేరికైన దానన్నాను. ఎంత ధైర్యంగా చెప్పుకుంది. మనం అలా చెప్పుకోగలమా? అలాంటి వారే దేవునికి అంగీకారం. మరి యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో ఏముంది? సమయ స్త్రీతో ప్రభు ఏమన్నాడు? ఎలా ఆరాధించమన్నాడు? ఆత్మతోను యథార్థముగా ఆరాధించమన్నాడు. ఇట్టి వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంట? వెతుకుతూ ఉన్నాడు. 500 మంది ఆరాధించడానికి సంఘానికి వస్తే 500 మందిలో యథార్థత లేదు అని దేవుడు ఎవరెవరిలో ఉంది, ఎవరెవరిలో లేదు, ఎవరెవరిలో ఉంది, ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ రో, ఒక్కొక్క వరుసలో వెతుక్కుంటూ వస్తున్నాడు. ఒక్కొక్క చైర్ని వెతుక్కుంటూ వస్తున్నాడు వరుసను. యథార్థంగా ప్రిపేర్ అయి వచ్చామా? పాత ఆరాధన, సద్య ఆరాధన నింపుకొని వచ్చామా? అని ఫ్రెష్ ఆరాధన యథార్థంగాన, మనస్ఫూర్తిగాన, కన్నీటితోను సిద్ధపరచబడిన ఆరాధన, ఆయనకి ఇష్టమైన ఆరాధన అది. ఆదివారం మనం కూడబోతుండగా ప్రియులారా, యథార్థ ప్రార్థన మనకు అవసరం, యథార్థ మాటలు అవసరం, యథార్థ ప్రవర్తన అవసరం, యథార్థ ఆరాధన అవసరం. యథార్థమును వ్యత్యాసం చేయొద్దని. యథార్థత మనలో ఉంటే చెడుతనం మనలో ఉండదు అని. ఇంకా ఎన్నో మాటలు ఉండొచ్చు, బైబిల్ రెఫరెన్స్లు చదువుకుని ధ్యానం చేసి మన యొక్క హృదయాలలో, మనస్సుల్లో యథార్థత ఉంచుకోవడానికి మనం చేద్దాం. అలా యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచు ఉన్నారు అని. ప్రేమను గురించి కూడా బైబిల్లో చాలా ఉంది. మనిషిని ఎలా ప్రేమించాలో బైబిల్లో రాయించాడు దేవుడు. దేవుని ఎలా ప్రేమించాలో కూడా దేవుడు రాయించాడు. కానీ దేవుని ప్రేమించే విషయాలు ఎవరో చాలా మంది మ్యూట్లు పెట్టుకోలేదేమో అండి. చూడండి, మాటలు బాగా వినిపిస్తున్నాయి. నేను ఎవరో చూసి చెప్పండి నన్ను. చివర్లో మనము ఎలాగో ప్రేమించాలి. యేసుప్రభు శిష్యుల్లో ఒక శిష్యుల్ని దేవుడు అడిగాడు కదా, ఏమని? నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని స్పెషల్ గా అడిగాడు. ఎవరైనా? ఆయన్ని ఎందుకు అడిగాడు దేవుడు? అందరిని అడగలేదు కదా. ఇది ఎప్పుడు అడిగాడు? పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత 3వసారి ఆయన వాళ్ళకి ప్రత్యక్షమైనప్పుడు ఆ చిట్టచివరిసారి యోహాను సువార్త 21వ అధ్యాయంలో దేవుడు అడిగాడు ఏమని? ఫస్ట్, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా పీటర్ అని అడుగుతున్నాడు. వీరందరంటే 12 మందిలో ఒకడు వెళ్ళిపోయా కదా, మత్తీయ రాలేదు కదా, 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలో నువ్వు ఒకడవు. నిన్ను తీసేస్తే ఈ 10 మంది ఉంటారు. ఈ 10 మంది కంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఏమన్నాడు ఆయన?
నేను ప్రేమిస్తున్నానని నువ్వే ఎరుగుదు ప్రభు అన్నాడు. అట్లయితే నా గొర్రె పిల్లను మేపుము అన్నాడు. మళ్ళీ రెండవసారి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే నువ్వే ఎరుగుదు కదా ప్రభు అంటే అట్లయితే గొర్రెలను కాయుము. మూడవసారి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే వ్యసనపడి నేను ప్రేమిస్తున్నాను నువ్వు ఎరుగుదు కదా అంటే అట్లయితే నా గొర్రె పిల్లలను మేపుము. గొర్రె పిల్లలను కాయాలి, మేపాలి, గొర్రెలను కూడా మేపాలి. దేవుని మీద మనకు ప్రేమ ఉంటే ఆరాధన, ప్రార్థన, మాటలు, ప్రవర్తన ఇవి మాత్రమే కాదండి. ఏం చేయాలి? మనము సంఘంలో ఉన్న గొర్రెలను మేపాలి, కాయాలి. కాయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఎంతమంది కోసం? మనకి ఇష్టమైన వాళ్ళకి కోసమైనా, ఎంచి ఒక గ్రూప్ కోసమైనా, పరిశుద్ధులందరి కొరకు పట్టుదలతో ప్రార్థన చేయమన్నాడు. మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ముఖ్యంగా విశ్వాస గృహము కొరకు మరి ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. సేవకులకు ప్రార్థన చేయాలి. పౌలు అన్నాడు, నా కొరకు ప్రార్థన చేయండి అని అన్నాడు. ఆయన వాక్శక్తి వచ్చేటట్టు ప్రార్థన చేయండి అన్నాడు. రకరకాల భక్తులు కూడా ప్రార్థన జీవితం మనం చూస్తున్నాం. మరి ప్రభువును మనం ప్రేమించే వారం అయితే అందరి కొరకు, మనుషులందరి కొరకు, మరి ముఖ్యముగా విశ్వాస గృహము కొరకు ప్రార్థన చేయాలి. సంఘాన్ని మేపాలి. మనం ఎవరి మధ్య సేవ చేస్తున్నామో పెద్దలం కాకపోవచ్చు, చిన్న చిన్న మంద అక్కడక్కడికి వెళ్ళి పని చేస్తున్నారు, స్త్రీలు, పురుషులు, అక్కడక్కడ కొన్ని ఆత్మలు దేవుడు ఇచ్చాడు, వాళ్ళకి వాక్యం చెప్పి రక్షణలోకి నడిపిస్తున్నాం, నిజమే. వారిని పుట్టించుకొని ఆలనా పాలన చూపకపోతే ఏం ప్రయోజనం? నువ్వు మేపు. మేత కావాలంటే ఎక్కడుందండి? మేత గల స్థలాలకి నడిపించాలి. సంఘములో మేత ఉంది, పిల్లలకు మేత ఉంది, యవనస్తులకు మేత ఉంది, స్త్రీలకు మేత ఉంది, ముసలివారికి మేత ఉంది. చాలా మంది స్త్రీల మీటింగ్ అంటే నెగ్లిజెన్స్. ఏం చెప్తుందిలే అక్క, ఏం చెప్తారులే వాళ్ళు, ఏం ఆ కూడిక వినకపోతే. మీరేమో కానండి, అనంతపూర్లో స్త్రీల కూడికలో ఎన్ని రమ్యమైన మాటలు దేవుని పిల్లలు ఆరాధించి చెప్తున్నారు. జీవిస్తున్నారో లేదు వేరే సంగతి, గాడ్ నోస్. కానీ దేవుని వాక్యం వాళ్ళు చెప్తుండగా ఆ ప్రకారం మనం నేర్చుకొని అనుసరించడం ఎంత క్షేమం. అంత్యోక్య సంఘముగా ప్రతి సంఘము ఉండునుగాక, సువార్త కేంద్రముగా ఉండునుగాక, మన మధ్య నుండి సువార్త అనేకులకు మ్రోగునుగాక. ప్రియులారా, ఎంత చక్కగా నేర్చుకుంటున్నాం. ఎవరు నిలబెట్టినా మంచి కోణాలు తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారు. చక్కగా సిద్ధపరుస్తున్నాడు దేవుడు వారిని. ఎవరిని తృణీకరించాల్సిన అవసరం లేదు. ఆశగుని పరిగెత్తుతూ దేవుని సంధికి వస్తే మన ప్రేమను దేవునికి చూపించినట్టే. అంతఃపురంలో ఆయన మనల్ని చేర్చుకున్నాడు కనుక మనము ప్రేమతో ఆయన దగ్గరకు వద్దాం. అలాగూ దేవుడు ఆయన్ని 3 సార్లు అడిగాడు కదా. 3 సార్లు ఆయన అడిగినప్పుడు నా సంఘమును, గొర్రెలను మేపు, గొర్రెలను కాయు, గొర్రె పిల్లలను మేపుమని. మన ఇంట్లో కూడా మన సొంత కడుపును పుట్టిన పిల్లలు ఉన్నారండి. సండే స్కూల్ టీచర్లకు పిల్లలు ఉన్నారు. సంఘంలో మనం అందరం పిల్లలమే. పెద్దలకు మేపుతున్నామా? ఎంత మేపుతున్నాం? ఎంత సిద్ధపడాలి? మంచి మేత అప్పగించాలి సంఘానికి. అంటే అరటి పండు నోట్లో ఒలిచి నోట్లో పెట్టినట్లుగా మేపాలంటే మనం దేవుని దగ్గర ఎంత టైం స్పెండ్ చేయాలి? కొన్నిసార్లు నిద్రలో మెలకు వస్తే వాక్యాలే గుర్తొస్తాయి. దీని తర్వాత దీనికి వాక్యం ఏంటి, సూటబుల్ వాక్యం ఏంటి, ఎక్కడుంది ఇది రెఫరెన్స్, ఇదే ఉంటాయి మన మనసులో నిద్రలో కూడా. రాత్రి వేళ నేను నా ప్రియుని వెలికిచ్చినంటే పడకలో కూడా ప్రభుని వెతుక్కుంటా ఉండేది. మంచి అలవాటే అది. ప్రియులారా, మేపాలి. మన మనములను, మనవరాలను కూడా మేపొద్దా? నాకు చాలా సార్లు అనిపిస్తుంది, సౌలు యూదుల మీద ఆసక్తి కలిగిన వాడై గిబియోను చంపుతూ పోయినాడంట. గిబియోను అందుకే 3 సంవత్సరములు విడవక ఏమొచ్చింది? దేశంలో కరువు వచ్చింది. కారణం ఏంటి ప్రభువా అని అడిగితే దేవుడు చెప్పాడు, ఇదిగో నీవు
సౌలు పిల్లలు పోయి గిబియోను చంపుతున్నారు. నాకు అది ఎప్పుడు పాఠంగా ఉంటుంది. ప్రభువా, అందరికీ నేను వాక్యం చెప్తున్నాను, కానీ ఇంట్లో నా మనవడు వాళ్ళకి చెప్పలేకపోతున్నానే. కొన్నిసార్లు టైం లేనప్పుడు, వాళ్ళు నిద్రపోయినప్పుడు, లేకపోతే వాళ్ళకి చదువు ఎక్కువ ఉన్నప్పుడు నాకు అది ఒక పాఠంగా ఉంటుంది. బయట వాళ్ళకి చెప్తున్నాను, నా పిల్లలకి చెప్పాలని. కనుక పడుకునే లోపల ఎట్లయినా వాళ్ళని బుజ్జగించి, వాళ్ళని తెప్పించుకొని, వాళ్ళతో ఎట్లయినా కొన్నిసార్లు ఆడుకొని, వాళ్ళకి ఇచ్చి వాళ్ళని తృప్తిపరిచి, వాళ్ళ మన దగ్గరకు వచ్చేటట్టు రాబట్టుకునేటట్లు చేసుకొని, మన గొర్రె పిల్లలు మనం మేపొద్దా, వాళ్ళ తత్వాలను మార్చొద్దా, వారి గుణగణాలను మనము సవరించవద్దా, ప్రభుని గురించి చెప్పొద్దా, వాళ్ళ లెవెల్లోకి దిగిపోయి మనం ప్రిపేర్ పొద్దున్న లేస్తున్నాయి. ఈరోజు నాయనకి ఏం చెప్పాలి నేను అనే థాట్ నాకు వస్తుంది. అలాగే మీ అందరికి కూడా వస్తుంది. మన గొర్రె పిల్లలు మనం మేపకుండా అందరినీ సండే స్కూల్కి తోలితే 1 గంట కూడా ఉండనట్టు, దానిలో పాటలు కంఠస్థ వచనాలు చెప్పించుకొని వాడొకటి చెప్పడానికి వాళ్ళకి ఒక టైం ఉంటుంది. అంతమందిని పెంచాలంటే కనుక మన గొర్రె పిల్లలను, మన ఇంటి వాళ్ళను, మన యవనస్తులను, మన వారిని దేవుడు మనకు అప్పగించిన ఆత్మను మనమే మేపడము, ఆయన ప్రేమించుట, వారిని కాయడం అంటే వారి కొరకు ప్రార్థన చేయుట, దేవుని ప్రేమించుట. ఎప్పుడో నేను ఏదో వేరే వర్షంలో చదివాను, వీరందరికన్నా నేను నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటే అక్కడ ఏముందంటే అప్పటికే వాళ్ళు చేపలు పట్టారు. ఎన్ని చేపలు పట్టారండి ఆ రోజు? 153. 153 చేపలు. అవి ఏంటి చిన్న చేపలు కాదు, గొప్ప చేపలు. ఒక భక్తుడు అన్నాడు, వీరందరికన్నా కాదు, వీటన్నిటికన్నా కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నాడంట. డిఫరెంట్ మీనింగ్ లో చెప్పాడు ఒక ఆయన. నువ్వు ఇప్పుడు రాత్రంతా ప్రయాసపడినా ఏం దొరకలేదు కదా మీకు, ఇప్పుడు గొప్ప చేపలు ఉన్నాయి. చేపలు పట్టిన తర్వాత, చేపలు పట్టిన వానికి ఏ ధ్యాస ఉంటుంది చెప్పండి? పట్టిన తర్వాత ఏం చేస్తాడు? చేపలు పోయి అమ్ముకోవాలి కదా. ఆ 153 చేపలు ఈ 10 మంది పంచుకోవాలన్నా 11 మంది పంచుకోవాలి. పోయి అమ్ముకోవాలి. అమ్ముకుంటేనే ఏమొస్తుంది వాళ్ళకి? డబ్బులు, వృత్తి కదా వస్తుంది. ఈ చేపల కంటే, ఈ గొప్ప చేపల కంటే నేను గొప్పవాడు, నన్ను ప్రేమిస్తావా? ఈ చేపలే నీకు గొప్పనా? ఇక్కడున్న 11 మందిలో అందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ ఇంటి వారందరిలో కంటే నీవు ప్రభు మీద ఎక్కువ ప్రేమ చూపిస్తావా? నీ భర్త కంటే, పిల్లల కంటే, బంధువుల కంటే, మిత్రుల కంటే? అలా అని దేవుడు వ్యసన పడుతుంటే ఎందుకు అడిగాడంటే, ఒకసారి ప్రభు అన్నాడు, గొర్రెల కాపరిని నేను కొట్టుదును, మీరు కూడా చెదిరిపోతారు అని చెప్పాడు మత్తయి సువార్తలో. అప్పుడు పేతురు ఏమంటాడు? ఎవరు అభ్యంతరపడినా ప్రభువా నేను అభ్యంతరపడను అన్నాడు. లేదు, రాత్రి తెల్లవారుజామున కోడి కూసే లోపల నీవు నన్ను ఎరగనని ముమ్మారు బొంకుతావని దేవుడు అన్నాడు. అన్న తర్వాత అప్పటికీ కూడా పేతురు ఏమన్నాడు? నేను నీ కొరకు ప్రాణం పెడతాను, ప్రాణం పెట్టవలసి వచ్చినా కానీ నిలబడతానని చెప్పి అన్నాడు. కానీ యేసు ప్రభు చెప్పినా కూడా చివరిలో ఏమైపోయినాడండి? ఆయన ఎక్కడ తను చంపుతారేమో అని చెప్పి 3 సార్లు బొంకినట్టు మనం చూస్తున్నాం. కానీ ఆయన ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ ఏం చేశాడు చెప్పండి? సిలువ వేయడానికి వస్తే ఏమైనా ఒప్పుకున్నాడైనా? తలకిందులుగా లేదండి, యేసు ప్రభులాగా కాదు, తలకిందులుగా సిలువ. ప్రాణంబు కన్నా మిన్నగా ప్రేమించమని దేవుడు చెప్పాడు కదండి. పాట పాడుకుంటాం. మన కీర్తన పుస్తకంలో 638వ పాటలో ప్రాణంబు కన్నా మీరు నన్ను ఎక్కువ ప్రేమిస్తారా అన్నట్టు దేవుడు అడిగాడు ఆ పాటలో. ప్రాణాలే పెట్టవలసి వచ్చిన సమయాలు వస్తాయేమో అండి, అందరికీ రావు, వస్తాయేమో. రేపు ఈ వచ్చే ప్రభుత్వ మరి రూల్స్ ఎలా ఉంటాయి మనకు తెలియదు. ఉత్తరప్రదేశ్లో చంపడం లేదా? మన ఛత్తీస్గఢ్లో ఆమె బింది సోది ఆమె పేరు, ఎట్లా పొడిచి చంపినారు ఆమెను.
ఒకవేళ అట్లాంటి శ్రమలు మనకి వస్తే మన ప్రాణం కంటే మిన్నగా ప్రభుని మనం ప్రేమిస్తామా? అవి మనకు పరీక్షనే. చిన్న వాటి కోసం, చిన్న స్కాలర్షిప్ కోసం కదా, మతం మార్చుకున్నట్టుగా, పేరు మార్చుకున్నట్టుగా, గుడిలో ఒక పేరు, బడిలో ఒక పేరు, నువ్వు క్రిస్టియన్ అంటే నేను క్రిస్టియన్ కాదు, బైబిల్ దాచుకునే ఆ దొంగ లక్షణాలు ఇప్పుడు మనలో కనిపిస్తా ఉన్నాయి. వారు దేవుని ఎరుగుదమని చెప్పుకొందరు కానీ తమ క్రియలను బట్టి వారు దేవుని ఎరగరు అన్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్నామా మనం? నీ ఇంట్లో ఉన్న వస్తువులన్నిటికంటే ఇష్టమైన నీ తిండి పదార్థముల కంటే, ఇష్టమైన వస్తువుల కంటే, ఇష్టమైన వ్యక్తుల కంటే, ఇష్టమైన సైట్ సీయింగ్ కంటే, ఇష్టమైన ఆస్తిపాస్తుల కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని దేవుడు అడిగితే దేనికి ఓటేస్తున్నాము? ఎవరి కోసం ఓటేస్తున్నాము? ఎంతమంది దైవ సేవకుల్ని జైలు పాలు చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, బెయిల్ ఇవ్వటం లేదు. ఇలా విశ్వాసానికి పరీక్ష వస్తే ఆయన మనం ప్రేమిస్తామా? యథార్థమైన మనసుతో ప్రేమించాలి, ప్రాణానికి మిన్నగా ప్రేమించాలి, అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి. వీరందరికన్నా విశ్వాసులు చాలా మంది ఉన్నారు, కోట్ల కొద్ది. అందరికంటే నువ్వు నన్ను మిన్నగా ప్రేమిస్తున్నావు అన్నట్టుంది ఇది. ఎందుకంటే ఎక్కువగా ఇచ్చిన వాని నుండి ఎక్కువగా కోరుకుంటున్నాడు దేవుడు. అందరికంటే ఎక్కువ ప్రేమ ఈ యొక్క పేతురు మీద చూపించాడు కదా. ఏమన్నాడు? పాతాళలోకపు తాళపు చెవి, పరలోకపు తాళపు చెవి ఎవరికి ఇచ్చాడంటే ప్రార్థన నిలవనే. కానీ పరలోకపు తాళపు చెవి ఎవరికి ఇచ్చాడంట దేవుడు? శిష్యులు ఎవరికి ఇవ్వలేదు, పేతురుకి ఇచ్చాడు. అందరికంటే నువ్వు ఎక్కువగా ప్రేమించాలంటే ఏదో ఆయనకి ఇచ్చాడు దేవుడు. అసలు యూదుల మధ్య సంఘాలు కట్టిన వాడు ఎవరండి? శిష్యుల్లో అన్యుల దగ్గర సంఘాలు కట్టినవాడు ఆయన వేరు, శిష్యుడు కాదు, పౌలు. కనుక అందరికంటే ఎక్కువ ఆధిక్యతలు ఇచ్చిన వాని దగ్గర నుండి ఎక్కువ ప్రేమ కోరుకుంటున్నాడు. నీ బంధువులందరికంటే నిన్ను ఎక్కువ ప్రేమించాడేమో, నీ సంఘస్థులందరికంటే దేవుడు నిన్ను ఎక్కువ ప్రేమించాడేమో. అంటే ఆస్తిపాస్తులు, మేడ మిద్దెలు, అందరు రకరకాలుగా ఒక్కొరికి ఒక్కొక్క కారు, అది కాదండి దేవుని. ఎక్కువ వాక్యం మనకు నేర్పించినా కూడా దేవుని ప్రేమనే. పరసమైన ఆశీర్వాదాలు మనకి ఎక్కువ ఇచ్చాడు, మన నుండి ఎక్కువ ప్రేమ ఆయన తీసుకోవాలని ఇష్టపడుతున్నాడు. వీరందరికంటే, వీటన్నిటికంటే నీ గొప్ప ఏవే ఉన్నాయో వాళ్ళకి, చేపలు పట్టే వాళ్ళకి గొప్ప చేపలు గొప్పనే. నేను చేపలు పట్టబోదునని చెప్పింది కూడా ఎవరండి? మేము కూడా మీతో పాటు వస్తున్నామని చెప్పింది మిగతా వాళ్ళు. నేను చేపలు పట్టబోదునని మొట్టమొదటి అందరినీ పిలిచినవాడు ఎవరు? పేతురే. అది పిలిచిన వాడు ఇప్పుడు పోయి అమ్ముకోవాలి కదా. ఈ పైసల కంటే, ఈ వృత్తి కంటే, నేను ఫస్ట్ లో పట్టుకున్నప్పుడే 3 ఏళ్ల కిందట చెప్పాను కదా, ఏమన్నాడు? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టుజాలుగా చేస్తానంటే మళ్ళీ నువ్వు చేపలు పట్టుకున్నావా? వీటికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తావా అని దేవుడు ఎంత పెద్ద పాఠం నేర్పించాడండి. అది నాళ్ళు ఈనాడు గ్రంథస్థం చేశాడంటే ఇప్పుడు పేతురు లేడు, ఆయన శిష్యులు లేరు, మనం ఉన్నాం. నాకు ఇది గొప్ప పాఠం, మీ అందరికి కూడా పాఠం. యథార్థమైన మనసుతోనూ, అన్నిటికంటే ఎక్కువగాను, అందరికంటే ఎక్కువగాను, అనేక ఆధిక్యతలతో మనం ప్రేమించుండగా నీవు నేను కూడా అలా ప్రేమించాలి. యథార్థమైన మనసుతో వారు ప్రేమించుచూ ఉన్నారు అనే కోవలో మనం కూడా ఉండలాగన ప్రభు తన కృపను మెడలా విస్తరింప చేయను గాక. దేవునికి స్తోత్రం అండి. దేవుని వాక్యాన్ని దేవుడు